తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ, మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆది నారాయణ గిరిజన డప్పు వాయిద్యాలు, సంస్కృత కార్యక్రమాలతో ఘన స్వాగతం పలికారు. తర్వాత ఐ లవ్ నిడదవోలు పార్కు దగ్గర ఏర్పాటు చేసిన నిడదవోలు లోగోను, శిలాఫలకాలను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన సభలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రి కందుల దుర్గేష్ సభకు హాజరైన వారితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. పురపాలక సంఘం ఏర్పడి 60 సంవత్సరాలుగా అనేక మంది చైర్మన్లు నిడదవోలును అభివృద్ధి చేసేందుకు పాటుపడ్డారని దుర్గేష్ గుర్తు చేశారు. వారి అడుగుజాడల్లోనే ఈ వజ్రోత్సవాలను జరుపుకోవడం సంతోషకరమని, ఇక నుండి తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. తనకు నెల్లూరు కన్నా కొడుకు అయితే నిడదవోలు ముద్దుల కొడుకని ఆయన అన్నారు. పురపాలక సంఘానికి సంవత్సరానికి 7 నుండి 10 కోట్ల ఆదాయం వస్తుందని, గ్రేడ్ 1 కాకపోయినా నిడదవోలు మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్గా ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. వజ్రోత్సవాల ముగింపు సమయానికి జీవో కాపీని పంపిస్తామని సభలో ప్రకటించారు. కార్యక్రమం చివరిలో నిడదవోలు పురపాలక సంఘ గత చైర్మన్లు, వైస్ చైర్మన్లను వేదికపై మంత్రులు ఘనంగా సన్మానించారు. పౌత్రధనం భాగ్యం వస్యాదాతి గోరదం భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యాంగ భావ ప్రకటనలోను, విశ్వాసంలోను, నమ్మకంలోను, ఆరాధనలోను, స్వేచ్ఛను, స్థితిగతుల్లోనూ భారత్వాన్ని చేకూర్చడానికి, అందరిలో వ్యక్తి గౌరవాన్ని పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, సిపి నారాయణ గారు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు చేస్తున్నారు. శ్రీ వేముల మల్లికార్జునరావు గారు రచించినటువంటి నిడదవోలు చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం పట్టణ పురపాలక సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో 1964 డిసెంబర్ 1వ తారీఖున పురపాలక సంఘం ఏర్పడింది. ఈ నెలాఖరికి 60 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి శుభ సందర్భంలో నిడదవోలు పట్టణ పురపాలక సంఘ వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి ప్రారంభకులుగా, ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ముందు పురపాలక సంఘ కార్యక్రమాలు ఒకలా ఉంటే 2014 నుంచి వారు మంత్రి అయిన తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో అవి పురపాలక సంఘాలు కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్స్ కానివ్వండి, వాటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైన రూపం కల్పించి అభివృద్ధికి చిరునామాగా తయారు చేసి వీటన్నిటికంటే ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైనటువంటి సిఆర్డీఏ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇవాళ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి తూర్పు కానీ
ఆ తర్వాత కాకతీయ రాజులు కానీ వీరందరూ పరిపాలించినటువంటి ప్రాంతం ఇది. అలాంటి నిడదవోలు పట్టణం, ఈ నిడదవోలు ప్రాంతం ఒకప్పుడు చాలా 2-3 సంవత్సరాలు కావాలన్నా కాదు 2025 అక్టోబర్ 2కి 85 లక్షలు తీసేయాలంటే పిల్లలు తీసి ఆ 85 లక్షలు పూర్తి చేసాం. అయితే గ్రౌండ్ లెవెల్ కూడా తీసాం. గ్రౌండ్ లెవెల్ కింద మరొక 20 లక్షలు ఉంది. దాని వల్ల టెండర్లు ఇచ్చాం. అది కూడా డిసెంబర్ 31st ప్లాన్ చేసాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ అందరి మీద చెత్త పని చేసింది కదా ప్రభుత్వం. చెత్త అక్కడ వదిలేసిపోయింది చెత్త ప్రభుత్వం. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ఆర్థిక భూమిక ప్రజలకు ఒక పక్క సంక్షేమం, మరొక పక్క అభివృద్ధి పరిశీలిస్తున్నాయి. 3,000 నుంచి 4,000 చేశారు. 65 లక్షలు ఇస్తున్నారు. అవన్నీ డబ్బులు కాదు, ఖజానా ఖాళీ. కానీ ప్రజలకి మాట ఇచ్చాం. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కొన్ని మాట ఇచ్చింది, మాట తప్పకూడదని ఈరోజు చేస్తారు. విద్యార్థులకి తల్లికి వందల కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని కోర్టు మాట ఇచ్చింది. మాట తప్పకూడదని మనం జూన్ 12వ ఒకే రోజు 10,000 కోట్ల సర్కారీ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ కొత్తపల్లి శ్రీరాములు గారు అవసరంగా కోరుతున్నాం. శ్రీ లంకా ప్రసాద్ గారు, శ్రీ గొల్లపాటి కృష్ణారావు గారు, శ్రీ గొల్లపాటి అనంతరం శ్రీ బొప్ప కృష్ణమూర్తి గారు, వారి తరపున బొప్ప కార్తీక్ గారు, శ్రీమతి మామ